మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రభువా, నూతనంగా మొట్టమొదటి వారంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు నాయన. అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు మీరు మా ముందు ఇచ్చిన మీ అమూల్యమైన వాక్యాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యాన్ని ప్రభువా మాకు వివరించండి నాయన. వాక్యంలోని సత్యాలను మాకు బయలుపరచండి. వాక్యానుసారంగా మేము నడుచుకునే శక్తిని మాకు అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అనేకుల యొక్క పాపాల కోసం చిందించబడుతున్న యేసయ్య రక్తం అది. పాపాలు క్షమించబడాలి అని అంటే ఒకే ఒక్క మార్గం ఉందండి, అది యేసయ్య రక్తమే. ఆ శక్తి ఉన్నది యేసయ్య రక్తానికి. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నువ్వు లక్షల లక్షలు కోట్లు కానుక ఇచ్చినంత మాత్రాన నీ పాపాలు క్షమించబడవు. కానుకలు వేస్తున్నా నా పాపాలు కాబట్టి ఆ పాపాలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించబడవు. నీ పాపాలు క్షమించబడాలి అంటే ఒకే ఒక్క మార్గం, యేసయ్య రక్తాన్ని నువ్వు ఆశ్రయించాల. ఆయన రక్తాన్ని నువ్వు తాగాల. ఆయన రక్తం నువ్వు తాగినప్పుడే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. మళ్ళీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ఆయన రక్తం తాగుతున్నాం కదా, అందరికీ పాపాలు క్షమించబడతాయా? అక్కడ కూడా మళ్ళీ సరి చేసుకోవాలా మనం. ఆయన రక్తం అనేక మంది తాగుతారు అశుద్ధంగా, పరిశుద్ధత లేకుండా, వాళ్ళు పరిశీలన చేసుకోకుండా, వాళ్ళు యోగ్యులా కాదని చూసుకోకుండా ఇస్తున్నారు. తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది అని ద్రాక్ష రసం తాగుతున్నారు. ఒక రొట్టె మొక్క నోట్లు వేసుకొని తినేస్తున్నారు. అంత మాత్రాన వాళ్ళకి కూడా పరలోకం రాదండి. ఆ రక్తం తీసుకోబోయే ముందు మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను యోగ్యుడనా కాదా? ఆ పరిశుద్ధ రక్తాన్ని నేను త్రాగడానికి నాకు అర్హత ఉందా? నేను యోగ్యుడినా కాదా అని మనం పరిశీలన చేసుకొని, ఏమన్నా అయోగ్యతలు ఉంటే వాటిని సరి చేసుకొని మనం రక్తం తీసుకుంటే అప్పుడు పరలోక రాజ్యంలో మనం చేర్చబడతాం, మన పాపాలు క్షమించబడతాయి. నువ్వు అనుకోవచ్చు నాలో ఏ పాపము లేదు అని. నీలో పాపం లేదు నువ్వు అనుకుంటే సరిపోదు. అట్లా నువ్వు అనుకుంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేస్తున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను నువ్వు మోసం చేసేసుకుంటున్నావు, నాలో ఏ పాపం లేదు అని. కానీ వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు, ఏ తేడా లేదంట. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిలో పాపం ఉంది, దాన్ని సరి చేసుకోవాలి. ఎంతటి వాళ్ళైనా సరే అది సరి చేసుకుని ఆయన రక్తాన్ని మనం స్వీకరించినప్పుడే మన పాపాలు క్షమించబడతాయి, అవి సరిచేయబడతాయి. మనకి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహామును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయనలో కూడా లోపాలు ఉన్నాయి. అబ్రహాములో ఆయనలో కూడా తప్పులు ఉన్నాయి, తప్పులు చేశాడు. ఎప్పుడు ఆయన బల్లలో చేయి వెయ్యక ముందు, అదేంటండి అప్పుడు కూడా బల్ల ఉందా? అప్పటికి ఇంకా యేసుప్రభు పుట్టలేదు, చచ్చిపోలేదు, రక్తం చిందించలేదు కదా అనుకుంటున్నారేమో. అప్పుడే మొట్టమొదట ఆదాము అవ్వల దగ్గర నుంచి చూస్తే మొట్టమొదట బల్లలో చేయి వేసిన వ్యక్తి అబ్రహాం. ఆయనకి ఆ రొట్టె ద్రాక్ష రసని ఇచ్చిన వ్యక్తి మెల్కీసెదెకు. మెల్కీసెదెకు అంటే యేసుప్రభువే. ఆయనే ఇస్తున్నాడు ఆయనకి రక్తాన్ని, భోజనాన్ని. అంతకుముందు ఆయనలో లోపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. అవన్నీ ఈ బలలో చేయి వేయ ముందు సరి చేసుకున్నాడు. ఆయనలో ఉన్న దోషం ఏంటంటే ఒకటి మీకు చెప్తా. అబ్రహాము భార్యను ఆ ఫరో రోజు తీసుకెళ్ళిపోతాడు. ఆయన సైనికులు తీసుకెళ్ళిపోయి ఆయనకు అప్పగించేస్తారు. ఆమె సౌందర్యవతి అంట, అందగత్తి అంట, చాలా బాగుందని చెప్పేసి తీసుకెళ్ళి రాజుకు అప్పగించేస్తారు అబ్రహాం భార్యని. అప్పుడు అబ్రహాంని పిలిచి రాజు ఆయనకి గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, పనివాళ్ళు, విస్తారమైన సంపదను ఇచ్చేస్తాడు అబ్రహాంకి. ఆ సంపద అంతా తీసేసుకుంటాడు అబ్రహాం. చాలా గొప్పవాడైపోయాడు.
అప్పుడు ఏం చెప్తారు వాక్యం ప్రకారం మనం చూస్తే అబ్రహాం అంత ధనవంతుడు ఎలాగ అయ్యాడు అని అంటే ఆ ఫరో చేశాడు అని చెప్తారు. అంతే కదా, ఫరో ఇచ్చాడు అవన్నీ. చూడండి ఆ మాటలు ఒకసారి, ఆదికాండం 12వ అధ్యాయం. అమ్మా 16వ వచనం చదువు. ఈ సంపద అంతా ఇచ్చేసాడు ఫరో, బోల్డ్ అంత ఇచ్చాడు అబ్రహాంకి. గొప్పవాడైపోయాడు అబ్రహాం. ఎవరు ఏ విధంగా గొప్పవాడయ్యంటే అక్కడ ఏం చెప్పబడుతుంది? ఫరో ఇచ్చాడయ్యా, ఫరో ఇచ్చాడు ఆ ధనమంతా, అందుకు అబ్రహాం గొప్పవాడయ్యాడు అని చెప్పబడుతుంది అక్కడ. కానీ అదే అబ్రహాము ఎప్పుడైతే బల్లలో చేయి వేశాడో, ఒకసారి గుర్తు చేసుకోండి, అది ఈ జ్ఞాపకం పెట్టుకోండి. రొట్టె ద్రాక్షరసంలో చేయి వేశాడు అబ్రహాం. అప్పుడు ఆయనలో ఉన్న లోపాలను ఆయన సరి చేసుకోవటం జరిగింది. ఆయనలో ఉన్న లోపాలను, అయోగ్యతలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలన చేసుకుని మొత్తం సరి చేసుకుని ఆయన రొట్టెను, ఆయన ద్రాక్షరసాన్ని మెల్కీసెదెకు ద్వారా తీసుకున్నాడు. ఆ తర్వాత అతనికి సొదొమ గొమొర్రా రాజు కూడా ఇట్లాగ ఇవ్వటానికి వస్తాడు. అబ్రహాము యుద్ధం చేసి వాళ్ళని రక్షించుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఆ సంపదంతా తీసుకొచ్చేసి ఆ సొదొమ గొమొర్రా రాజులకు ఇచ్చేస్తున్నాడు. తీసుకొని ఇదండి. అప్పుడు రాజు అంటాడు, ఈ సంపదంతా నువ్వే తీసేసుకో, నా జనులు నాకు వదిలేయి అంటాడు. నాకెందుకయ్యా నీ సంపద? చెప్పులు వారు కూడా ఒక నూలు పొడు కూడా అనేది నాకు అవసరం లేదు. ఎందుకంటే రేపొద్దున ఎవడైనా ఏమంటాడు, అబ్రహాం ఎలా ధనవంతుడు అయ్యాడంటే, ఇదిగో ఈ పలానా రాజు ఇచ్చాడు అన్న పేరు వస్తుంది. నాకు ఆ పేరు అవసరం లేదు. నా దేవుడే నన్ను గొప్పవాడిని చేస్తాడు. నువ్వు ఇచ్చేది నాకు ఏమీ వద్దు, ఒక నూలు పోగు వద్దు, ఒక చెప్పులు వారు కూడా నాకు అవసరం లేదు అని తిరస్కరిస్తాడండి. ఎంత గొప్ప మార్పు వచ్చింది చూసారా అబ్రహాములో. ఇంతకుముందు అయితే దోచేసుకున్నాడు, తీసేసుకున్నాడు. ఆ లోపాన్ని ఎప్పుడైతే ద్రాక్షరసం తీసుకుని ఆయన మెల్కీసెదెకు ఇచ్చిన ఆహారాన్ని తీసుకున్నాడో ఆయన సరి చేసుకున్నాడు. ఆ మాటలు కూడా ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం చూడండి, 18 నుంచి 23 దాకా చదవడం. ఎంత గొప్ప మార్పు వచ్చిందండి. ఆయనలో ఉన్న లోపం అది తీసుకున్నాడు ఇంతకుముందు ఫరో దగ్గర. కానీ బల్లలో ఇది ఆ రొట్టె ద్రాక్షరసంలో చెయ్యి వేసే ముందు ఆయన పరిశీలన చేసుకున్నాడు. ఆయనలో ఉన్న అయోగ్యతలు ఏంటో తెలుసుకున్నాడు, వాటిని సరి చేసుకున్నాడు. ప్రియమైన సహోదరి, ఈరోజు మనం బలలో చెయ్యి వేస్తున్నాం. నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఏంటి నీలో ఉన్న మైనస్ పాయింట్లు, నీలో ఉన్న దోషాలు ఏంటి? నీకు యోగ్యత ఉందా ఆయన శరీరంలో పాలు పంచులు పొందటానికి, ఆయన రక్తాన్ని నువ్వు తాగటానికి నీకు అర్హత ఉందా? వాక్యం సెలవిస్తుంది. నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో, నీ చరిత్ర అంతా ఒకసారి తిరగే చూసుకో. ఇంకా ఆ లోపాలు ఏమన్నా నీళ్ళు ఉన్నాయా? బాప్తిసం తీసుకోగల సరికాదు, ఏమైనా కానీ వాక్య విరుద్ధమైన క్రియలు నీలో ఉన్నాయా ఒకసారి పరిశీలన చేసుకొని తీసుకో. అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. గతంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపము క్షమించబడుతుంది. అలా కాకుండా నువ్వు అయోగ్యంగా తీసుకుంటే నీకు శ్రమ, ఆశీర్వాదానికి బదులు అనర్థాలు ఎక్కువగా నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ పరిశుద్ధ రక్తములో ఉన్న శక్తి అలాంటిదండి, చాలా శక్తివంతమైంది ఆ రక్తము. ఆ రక్తం గురించి మనం యేసయ్య గారు చక్కని పాట రాస్తాడు కదా. ఆ రక్తం గురించి మనకు తెలియని వాళ్ళకి కూడా తెలియాలంటే ఆ పాట మీరు అర్థం చేసుకుంటూ పాడేశానని కాదు, ఆ ప్రతి ఒక్క మాటలో ఉన్న అర్థాన్ని మనం అవగాహన చేసుకుంటూ చూస్తే ఆ రక్తం యొక్క విలువేంటో, ఆ రక్తం యొక్క శక్తి ఏంటో మనందరికీ తెలుస్తుంది. ఒకసారి దయచేసి ఆ పాట బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా పాడతారా? యేసు రక్తము రక్తము అన్న పాట పాడండి అమ్మా.
మూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, సాక్షిని శుద్ధి చేయును. చేర్చును మన యేసయ్యా మహాపరిశుద్ధ స్థలములో, మన యేసయ్యా రక్తము. మనకంటే ఆ పాట విన్నారుగా, ఆ రక్తం యొక్క విలువని, శక్తిని, పరిశుద్ధతను పరిశుద్ధాత్మ దేవుడు యేసన్న గారి ద్వారా ఎలాగ బయలుపరిచాడో, ఆ రక్తంలో ఉన్న విలువలు ఒకసారి ఒక్కొక్కటి మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక ఆ పాటలో విషయాలే. మొదటి అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ప్రతి పాపము నుండి మనల్నే కడుగుతుంది. చాలు, ప్రతి పాపం నుండి కడిగే శక్తి ఉన్నది ఆ యేసు రక్తంలోనేనండి. అంత శక్తివంతమైన రక్తం అది మనం ఈరోజు తీసుకోబోతున్నాం. ఇంకొక మాట చదువుదాం అదే పాటలోదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చూడు. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశిస్తున్నాం, లేకపోతే లేదు, నో ఛాన్స్. మనం పరిశుద్ధ స్థలంలో అంటే పరలోకంలో మనం ప్రవేశించాలంటే ఆయన రక్తమే, ఆయన రక్తమే. ఇంకా వేరే ఏమీ లేవు, దేనికి ఆ శక్తి లేదండి. ఒకప్పుడు పాపం చేసి ఎడ్లను, గొర్రెలను, పొట్టేళ్లను బలిచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మీ పాపాల నిమిత్తం బలయ్యా, రక్తం చిందించా. అది పరిశుద్ధ రక్తము. ఈ గొర్రెల పొట్టేళ్ళ రక్తమో కోడెల రక్తమో కాదు, అది అతి పరిశుద్ధుడైన రక్తం. అది ఆయనలో ఏ దోషము లేదు. ఆయన తల్లి తండ్రుల కలయిక వల్ల పుట్టినవాడు కాదు, పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు. ఆయనలో ఉన్నది పరిశుద్ధ రక్తం. ఆ రక్తంలో ఆ శక్తి ఉంది. ఆ శక్తివంతమైన రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. అతి పరిశుద్ధ స్థలములో పరలోకంలో చేర్చే శక్తి ఆ రక్తానికి ఉంది. యేసన్న గారి పాటలో వచనమే అది కూడా ఒక చరణం. తర్వాత ఇంకొకటి చూడమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. మనస్సాక్షిని శుద్ధి చేయని, ఇప్పుడు పాడుకున్నాం కదా, మనస్సాక్షిని కూడా శుద్ధి చేసే శక్తి ఆ రక్తానికి ఉందండి, ఆ రక్తానికి ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందిగా, పాటలో ఉన్న కొన్ని మాత్రం నేను నోట్ చేసుకున్న. ఆ పాటలో ఇవన్నీ రిఫరెన్సులు రాసుకున్నాను. ఆ యేసన్న గారు రాసిన ఆ యేసు రక్తము పాటలో ఉన్న వచనాల్లో బైబిల్లో రిఫరెన్స్లు ఏరుకొని రాసుకొని పెట్టుకున్నాను. అంత శక్తివంతమైందండి ఆయన రక్తం. మీరు పాట పాడేటప్పుడల్లా ఆయన రక్తం ఎంత శక్తివంతమైందో మామూలుగా మనం ఏం మంచినీళ్ళు తాగినట్టుగా తేలిగ్గా మీరు అంచనా వేసుకోవద్దండి.